సినిమాకు మోడీ ప్రభుత్వానికి మంచి సెట్ అయింది సార్. కనెక్ట్ కావడానికి ఏం లేదు సినిమాలో. కొంతమంది ఎవడు అంటాడు లోపరగాడు ఈ సినిమా బాగాలేదని. జాక్ సినిమాని ఎవడైతే బాగాలేదన్నాడు వాడు పెద్ద జాకో, వాడు అంతే. వాడు సిద్ధు ఒక పెద్ద కథలో దమ్ము లేకపోవడం వల్ల బోల్తపడ్డది సినిమా. ఎట్లా ఉందంటే వచ్చేటప్పుడు ఒక జెండు మాంసం సీసా తెచ్చుకుంటే బాగుంటుంటారు, రాసుకుంటుంటారు అనిపించింది. ఇట్లా రోడ్ల మీద బీకార్ నా కొడుకులు ఉంటారు చూసినావా, వాళ్ళు ఎప్పుడు అడుక్కుంటారు. ఈ భారతదేశంలో పుట్టారంటే ఖచ్చితంగా ఈ సినిమా చూడాలి అందరూ. దేనికంటే ఈ సినిమాలో ఉన్న కంటెంట్ కానీ కాన్సెప్ట్ కానీ దేశభక్తికి సంబంధించింది. ఈ రోజుల్లో ఇలాంటి సినిమాలు తీయట్లే ఎవరి వల్ల కావట్లే. కాబట్టి అతను కష్టపడి ఎంతెంతో ధైర్యం చేసి సాహసం చేసి ఈ సినిమా తీస్తే కొంతమంది ఎవడు అంటాడు లోపరగాడు ఈ సినిమా బాగాలేదని. జాక్ సినిమాని ఎవడైతే బాగాలేదన్నాడు వాడు పెద్ద జాకో, వాడు అంతే. వాడొక పెద్ద జాకో కాడు, వాడొక కొజ్జి అంతే. ఎందుకంటే సినిమా బాగున్నా బాగాలేకపోయినా ఖచ్చితంగా సినిమా చూడాల్సిందే పక్కా అంతే. ఎందుకంటే ఈ సినిమాలో రొమాంటిక్ కానీ వల్గారిటీ కానీ లేదు, ఎక్కడ ఏం లేదనమాట. రా కోసం అయితే బాగా ప్రయత్నించాడు మనోడైతే. రా కోసం అయితే పిచ్చాడు అయిపోయాడు బ్రో. రా కోసం అయితే ఆ సీన్ కోసము మొత్తం ఆడిపోయింది ఆడిపోయింది అందరు రాలో ఉన్న వాళ్ళందరూ ఆగం చేసి పాడేసినాడు. ఆ రాలో ఉన్న అందరూ ఆగం చేసి పాడేసినాడు. కానీ సినిమా ఆయనకి మాత్రం సెట్ కాలేదు. ఓన్లీ కామెడీకి మాత్రమే సెట్ అవుతాడు మనోడు, కామెడీకి మాత్రమే సెట్ అవుతాడు. కానీ చాలా ఓవర్ అనిపించింది సినిమా. ఓవర్ అంటే మామూలు ఓవర్ కాదు, బాగా ఓవర్ అనిపించింది. జాకో కాదు, జాకో కంట 2 అయితే ఇంకా ఆల్మోస్ట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నా. సినిమా అయితే చాలా కొంచెం ఓవర్ అయితే అనిపించింది. సిద్ధు ఒక పెద్ద అంతే బ్రో. సినిమా అయితే ఆల్మోస్ట్ అయితే కొంచెం ఓవర్ అయిపోయింది సినిమా అయితే. ఓవర్ అంటే ఓవర్. సినిమా అయితే ఒక ప్రకారంగా అయితే కొంచెం బాగుంది, కానీ ఓవర్ అంటే ఓవర్ సెట్ కాలేదు. కథలో దమ్ము లేకపోవడం వల్ల బోల్తపడ్డది సినిమా. ఎట్లా ఉందంటే వచ్చేటప్పుడు ఒక జెండు మాంసం సీసా తెచ్చుకుంటే బాగుంటుంటారు, రాసుకుంటుంటారు అనిపించింది. అమ్మాయి కనిపించినప్పుడు హ్యాపీ. అందంగా ఉంది కాబట్టి అమ్మాయి అందంగా ఉన్నది. వాళ్ళ హిందీ వాళ్ళకంటే, ఇంగ్లీష్ వాళ్ళకంటే, కేరళ వాళ్ళకంటే, మలయాళం వాళ్ళకంటే, తమిళ వాళ్ళకంటే మన తెలుగు అమ్మాయి వైష్ణవ చైతన్య అందంగా ఉంది. అమ్మాయి కనిపించినప్పుడల్లా ఓకే. కానీ ఆ స్టోరీ అయితే అది దెంగ. ఒక మాటలో చెప్పాలంటే ఈ సిద్ధు ఈ సినిమా తీసి సినిమా పైసలు మరీ నెగిటివ్ చెప్పినా కానీ ఆయన మళ్ళీ ఆ సినిమా ఫ్లాప్ కావద్దని కోరుకుంటున్నా, కానీ ఫ్లాప్ అవుతుంది. సూపర్ ఉంది. అండ్ మన డీజే టిల్లు తెలిసిందే డైలాగ్స్ ఎలా ఉంటాయి అనేది. సో ఒక విషయంలో దూరి పెంట చేయడం అనేది, సో కామెడీ సృష్టించడం అంటే లాస్ట్కి వచ్చేసరికి దేశభక్తి అంటే యాక్చువల్గా మనోడు ఒక రా ఏజెంట్గా జాబ్ జాయిన్ అవ్వాలి అని ఎక్స్పెక్ట్ చేసి ఇంటర్వ్యూలకి ఫాలో అవుతాడు. సో ఇంటర్వ్యూలో ఆయనకి ఇంకా జాబ్ రాకముందే సో నాకు ఆల్రెడీ జాబ్ వస్తే నేను ఏం చేయాలి అని చెప్పి ఓన్ డిసిషన్ తీసుకొని పాకిస్తాన్ మీదకి వెళ్ళి యుద్ధానికి అంటే వాళ్ళు పట్టుకోవాలి ఇది అని చెప్పేసి ఒక మంచి కంటెంట్తో వచ్చారు. చాలా అంటే చాలా బాగుంది. ఈ కంటెంట్లో మన ప్రకాష్ రాజ్ గారికి జాక్ గారికి మధ్యలో ఆయన రా ఏజెంట్ అనమాట ప్రకాష్ రాజ్ గారు. సో వీళ్ళిద్దరి మధ్య కాన్వర్సేషన్ అయితే చాలా కామెడీగా అనిపిస్తుంది. సాంగ్స్ ఎక్కువ లేవు కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. 2 సాంగ్స్ ఉంటాయి, చాలా బాగున్నాయి సాంగ్స్ కూడా. కామెడీ బాగుంది. అండ్ సిద్ధన్న యాక్టింగ్ వేరే లెవెల్. హీరోని యాక్టింగ్ కూడా బాగుంది. ఒక రాక్ కంటెంట్ మీద, ఒక ఆర్మీ కంటెంట్ మీద, పోలీస్ కంటెంట్ మీద సినిమా తీశాడు. కానీ ఆయన అయితే ఏం తగ్గలేదు. అంటే ఆయన చేసే రొమాన్స్ కింద ఉంది. కానీ తర్వాత సినిమాని ఆయన ఎలా ముందుకు లాక్కెళ్ళాడు అనేది మనం చూడొచ్చు. ప్రకాష్ రాజ్ గారు ఒక 25 years బ్యాక్కి వెళ్ళిపోయారేమో అనిపిస్తుంది ఇందులో చూస్తే. అంటే అంత బాగా చేశారు. ప్రకాష్ గారు పెద్దలు అయిపోయిన ఈ మధ్య చాలా సినిమాలు కూడా లేడు అయినా కదా, ఇందులో ఉన్నాడు. కానీ ప్రకాష్ రాజ్ గారి మీద డైలాగ్స్ చేసుకున్నారేమో అనిపిస్తుంది. అంటే ఈ మధ్య కొంచెం రాజకీయాల్లో దూరటం కొంచెం చేయడం జరుగుతుంది కదా. ఇందులో కూడా ప్రకాష్ రాజ్ గారిని వెనకాల అంటూ ఉంటారు, వీడు పక్కోడి పప్పులు ఏళ్ళు పెట్టి వాసన చూసే రకం అని ప్రకాష్ రాజ్ గారికి డైలాగులు వస్తూ ఉంటాయి పక్కన. అంటే కొంచెం ఆయన కూడా అంటే అన్నింటిలో కొంచెం వెళ్తూ ఉంటాడు కాబట్టి అయింది. ఇప్పుడే జాక్ సినిమా చూసిన. జాక్ మూవీ అయితే బాగుంది, నాకైతే బాగా నచ్చింది మూవీ. కామెడీ ఎంటర్టైనింగ్ మూవీ, ఇది బాగుంది మూవీ. చూసిన వాళ్ళందరూ మంచిగా నవ్వుకుంటారు, ఎంటర్టైనింగ్ ఫీల్ అవుతారు. సినిమానే. హీరో కూడా బాగా చేసిండు. సిబిసిడి ఏడి మింటూ చేయని పని ఒక పరుడు హీరో చేసిండంటే నాకు కూడా నచ్చింది. అందరు డీజే టిల్లు అనుకొని ఏదో అనుకున్నారు, కానీ సినిమా మాత్రం సూపర్. హైదరాబాద్ దక్కని భాష అవన్నీ ఉంటాయి. హైదరాబాద్ సినిమా అంతా ఈడ పక్కనే తీస్తున్నారు, బాగుంటుంది. సో మెయిన్గా కంటెంట్ ప్రకారం చూస్తే కంటెంట్తో ఇంకా మెయిన్గా 3 క్యారెక్టర్స్, హీరోయిన్,
మళ్ళీ సిద్ధు జొన్నలగడ్డ ఇంకా ప్రకాష్ రాజ్ వీళ్ళతోనే కథ ట్విస్ట్లు అవన్నీ నడుస్తూ ఉంటాయి. ఓవరాల్గా సినిమా నేను ఇచ్చే రేటింగ్ 3.5 to 4. సినిమా అయితే సిద్ధు అన్న క్యారెక్టర్ బాగా నచ్చింది బ్రో, బట్ స్టోరీ అయితే నచ్చలేదు. యాక్చువల్లీ సిద్ధు అన్న ఒక 100 crore బడ్జెట్ అలాంటి మూవీస్లో ఉన్నాడు. ఇలాంటి సినిమా చేయడం చాలా అసలు నచ్చలేదు. అసలు ఎక్కడ కూడా సినిమాలో కనెక్ట్గా మనము రా ఏజెంట్ అంటాడు, తర్వాత ఒక కేసు అంటారు, అవన్నీ ఒకటి దాని చుట్టే తిరుగుతుంది. ఒకటే టాపిక్ ఒకటే పోతూనే ఉంటుంది, స్టోరీ లాగ్ అవుతూనే ఉంటుంది, ఒకటే దాని మీద సాగుతూ ఉంటుంది తప్ప స్టోరీ కనెక్ట్గా మనం యాక్చువల్లీ కనెక్ట్ కావడానికి ఏం లేదు సినిమాలో. ఒక సిద్ధుపై పర్ఫార్మెన్స్ మాత్రమే బాగుంది సినిమాలో. సో మిగతాదంతా నాకు సిద్ధు అన్న అంటే చాలా ఇష్టం. బట్ ఇలాంటి అన్న నువ్వు 100 crores బడ్జెట్ మూవీ తీస్తున్నావు, ఆ లెవెల్లో ఉన్నావు, 100 crores మళ్ళీ నువ్వు డౌన్ కావద్దన్న. ఇలాంటి ఏంటి లో ఇలాంటి సినిమా అంటే ఇలాంటి స్టోరీ తీసుకొని మళ్ళీ లో కావద్దు. నువ్వు హై రేంజ్లో ఉన్నావు, అలాంటి స్టోరీలే తీసుకో. మనం ఏం చేస్తున్నాం అనేది ఒక కిస్ట్ ఎవరికి రివీల్ చేయకూడదు. టోటల్గా ఆ ప్రెస్టేషన్ అనేది ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ తగ్గట్టుగా వైష్ణవి చైతన్య గారు కూడా జనరల్గా చేసిన సినిమాలకు గాను ఈ సినిమాలో ఓన్ ప్లాట్ఫామ్గా ఒక క్రియేటేషన్ తగ్గట్టుగా రెండైన దగ్గరికి ఎక్కడ బోర్ అనిపించలేదు. యూత్కి ఒక మంచి బూస్టప్ మూవ్. అన్న ముందుగా జాక్ మూవీ చాలా బాగుంది, ఒక డిఫరెంట్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటిదాకా మనము ఒక జొన్నలగడ్డ సిద్ధురు కానీ ఒక డీజేటీలో కామెడీ చూసినాం, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చూసినాం. చాలా మంది ఏమనుకుంటారంటే ఒక పరుగు సినిమా, ఒక బొమ్మరీలు కానీ, ఒక ఆరెంజ్ కానీ, ఒక బొమ్మరీలు భాస్కర్ కానీ ఎలా తీసిండో సినిమా. ఇది ఒక జాక్ మూవీ, ఒక యాక్షన్ మూవీతో వచ్చిండు. ఎందుకంటే ఆ హీరో గారి క్యారెక్టర్ చూస్తే ఒక డిఫరెంట్ మూవీ అని చెప్పొచ్చు. ఈ సినిమా కథ కానీ ఒక డిఫరెంట్ యాక్షన్ కానీ అంటే హీరో గారి ఒక యాక్షన్లా ఒక మన మహేష్ బాబు గారు ప్రభాస్ గారు లేక ఒక యాక్షన్లా సెట్ అయిపోయిండు. అంటే అలా పర్ఫార్మెన్స్ చేసిండు, కష్టపడ్డాడు. మళ్ళీ ఒకటి చెప్పాలంటే వైష్ణవ్ గారి యాక్టింగ్ కూడా చాలా కొత్తగా చేసింది, డిఫరెంట్గా చేసింది. అంటే ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా వైష్ణవ్ యాక్టింగ్. ముందుగా ప్రకాష్ రాజ్ గారి యాక్టింగ్ చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీద చూస్తాం. ఒక బొమ్మరీలలో ఎలా ఎంజాయ్ చేస్తామో ఈ సినిమాలో కూడా మనం ప్రకాష్ రాజ్ చూస్తే మనం అంత ఎంజాయ్ చేస్తాం. అంతా బాగా చేసింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తీసుకున్నా, ఒక స్క్రీన్ ప్లే తీసుకున్నా కూడా ఎక్కడ చూసినా మనకు బోరింగ్ అనేది ఉన్నది. మనం బయట మాట్లాడుకున్నట్టు ఆడ మాట్లాడుకున్నట్టు ట్రైలర్ చూసి సినిమా చూడదు ఎప్పుడైనా. ట్రైలర్లలో ఏం తెలియదు అన్న, ట్రైలర్లలో ఊపున్న ట్రైలర్లు ఉంటాయి, సినిమా దగ్గర పోతే పొక్కనే. ఈడ ఎట్లా నాకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా నచ్చింది. సిద్ధు జొన్నలగడ్డ యాక్షన్ నచ్చింది, చెప్తున్నా కదా. సిద్ధు జొన్నలగడ్డ యాక్షన్ నచ్చింది, వైష్ణవి యాక్షన్ నచ్చింది. ఇంకోటి ఏంటంటే ప్రకాష్ రాజ్ అయితే సూపర్ అనిపించింది. రేటింగ్ చెప్తున్నా కదా నా 5కి 4 పాయింట్ ఇవ్వచ్చు. ఒకటే అన్న, నేను మీ మీడియా తరపు నుంచి మీ తరపు నుంచి కోరుకునేది ఒకటే, ఓవర్ యాక్టింగ్ రివ్యూస్ పెట్టకండి అన్న. ఒకటి ఓవర్ యాక్టింగ్ రివ్యూస్ అంటే ఇట్లా పెద్ద ఒర్రి పెద్దగా అది చెప్పి సినిమాకి చేసి అన్న వాళ్ళ వల్ల సినిమాలలో కోతురు వాళ్ళు. ఇట్లా రోడ్ల మీద బీకార్ నా కొడుకులు ఉంటారు చూసినావా, వాళ్ళు ఎప్పుడు అడుక్కుంటారు. ఒకటన్నా మీకు అందరికీ మీడియాకి దండం పెట్టి చెప్తున్నా, మీరు ఏది కరెక్ట్ రివ్యూ అయితే అదే పెట్టండి. ఒకటి మీ తమ్మునేళ్ళు కూడా ఏది కరెక్ట్ ఉంటే అదే పెట్టండి. నేను చెప్తున్నా కదా, ఎందుకంటే మీరు మైకులు పట్టుకొని ఎగురుకుంటూ మాట్లాడతారు. అది కాదు, సినిమా ఎట్లుందా రివ్యూ అదే చెప్పాలి. జాక్ మూవీలో ఏంటంటే మన సిద్ధు జొన్నలగడ్డ గారు కొన్ని మూవీ చూసుకుంటే ఆయన నుంచి లవ్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఒక ఫన్ జోనర్లో మాత్రమే ఆయన చూడడం అయితే జరిగింది. కానీ ఒక యాక్షన్లో కూడా చాలా బాగా నటించగలరు అనేది ఈ జాక్ మూవీలో అయితే మనం చూస్తాం అనమాట. అసలు సినిమా అంతా కూడా ఆ యాక్షన్ సీక్వెన్సే, ఫైట్ సీన్లు చూస్తే చాలా అద్భుతంగా ఉంటాయి. ఒక టెర్రరిస్టుల దగ్గర కూడా చేసే ఫన్ అనమాట. ఇంత బాగా ఫన్ చేయొచ్చు అనేది చూపించడం అయితే డైరెక్టర్ గారు చాలా అద్భుతంగా చూపించారన్నమాట. ఇంటర్వెల్ సీక్వెన్స్లో అయితే చాలా ఒక సాంగ్ ఉంటుంది ఫైట్లో, ఆ సాంగ్ చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. ఫైట్ సీన్లో హైలైట్ అనమాట. ఈ సినిమాకి ఫైట్లు చాలా ప్రాణం పోస్తాయి అనమాట. ట్రైన్లో లాస్ట్ ఫైట్ సీన్ ఉంటుంది. ఇంకా ప్రకాష్ రాజ్ గారి యాక్టింగ్ కానివ్వండి, ఆ రాలో వాళ్ళందరూ కూడా సీక్రెట్ ఏజెన్సీలో వాళ్ళు చేసే అంత సీన్లు కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటాయి. సో చాలా బాగుంది. ఇంకా హీరోయిన్ క్యారెక్టర్ నుంచి మీరు ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో ఈ క్యారెక్టర్ తగ్గట్టుగానే చేయడం అయితే జరిగింది. అంతేగాని లవ్ అండ్ రొమాన్స్ ఇవన్నీ కావాలనుకుంటే కష్టం. ఈ సినిమాలో ఒక మంచి యాక్షన్ మూవీ చూడాలనుకుంటే మన జాక్ మూవీకి వచ్చేసి చూడండి.